జీహెచ్ఎంసీ అధికారి సంతోష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సంతోష్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లపైన దాడులు చేశారు. ఇప్పటివరకు 1 కోటికి పైగా ఆస్తులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాధాకృష్ణ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆస్తులు 1 కోటినా ఇంకా దాటే అవకాశం ఉందా? రిషి, నారాయణగూడలో ఉన్న 3 అంతస్తుల భవనే సుమారు 5 కోట్లకు పైగా కూడా విలువ చేసిన ఆస్తి ఉంది. కానీ ఈ ఆస్తిని మాత్రం సంతోష్ వేణు ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సెన్యే సర్కిల్ లో సిటీ ప్లానర్ గా పనిచేస్తున్నాడు. ఇతను మాత్రం తాను ఉమ్మడి కుటుంబంకు చెందిన వాళ్ళము తమ తాతల ఆస్తుల నుండి వస్తున్నాయి, వాటిని మాత్రమే తాము రెనోవేషన్ చేసాం తప్ప ఎక్కడ కూడా తాను అక్రమాలకు పాల్పడలేదు, అవినీతి పాల్పడలేదు అని చెప్తున్నాడు. అతను 34 ఏళ్ల క్రితం సెక్షన్ ఆఫీసర్ గా అతను విధుల్లో చేరడం జరిగింది. జీహెచ్ఎంసీలో అతను విధుల్లో చేరిన తర్వాత నుండి ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ లో ఖైరతాబాద్ సర్కిల్ సంబంధించిన 10 years లో సిటీ ప్లానర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు అతని ఇంట్లో 25 తులాల బంగారు ఆభరణాలు దొరికాయి, అలాగే విలువైన రాడో వాచులు కూడా లభించాయి. వీటన్నిటిపైన మాత్రం అతను సంతోష్ వేణు తాను పూర్తిగా ఇవన్నీ అవినీతి ఎక్కడ పాల్పడలేదు, తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కొంతమంది ఇలాంటి కేసులు పెట్టించారని చెప్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు మాత్రం ఎక్కడా లేవు, ఇవన్నీ కూడా తమ తాతలకు సంబంధించినవి, అలాగే ఉమ్మడి కుటుంబానికి సంబంధించినవని చెప్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అతను సంతోష్ వేణు ఇంటిపైన ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నారాయణగూడతో పాటు డీడీ కాలనీలో ఒకవైపు, మరొక వైపు అతని కార్యాలయంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3 కోట్లకు పైగా కూడా ఆస్తులను గుర్తించినప్పటికీ ఇంకా అతను బ్యాంకు లావాదేవీలు కానీ, లాకర్లు కానీ తెరవాల్సి ఉంది. ఒకవేళ అవి కూడా ఓపెన్ చేస్తే ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగే అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, థ్యాంక్ యూ.